నమస్తే అండి, మీరు ఎలా ఉన్నారు? మేము చాలా బాగున్నాము. మనం మామూలుగా ఎండు కొబ్బరితో కారం పొడి చేసుకుంటాం కదండి. ఇవాళ మనం ప్రత్యేకంగా పచ్చి కొబ్బరితోటి కొబ్బరి పొడి చేద్దామండి. ఈ కొబ్బరి పొడి చాలా టేస్ట్ ఉంటుంది, చేసి చూపిస్తాను మీకు. ఇది టిఫిన్లలోకైనా వేడివేడి అన్నంలోకైనా చాలా బాగుంటుందండి. ఈ కొబ్బరి పొడి ఎలా చేసుకోవాలో చూద్దాం రండి. ఈ కొబ్బరి పొడికి కావాల్సిన వస్తువులు అంటే పెద్దగా ఏం పట్టవండి, ఒక 4 వస్తువులేను. ఒక కొబ్బరి టెంకండి, మనం ఎంత క్వాంటిటీ కావాలంటే అంత వేసుకోవచ్చు, మాకు సరిపోతుంది. ఒక 3 స్పూన్లు కారము, జీలకర్ర, 2 స్పూన్లు సాల్ట్, వెల్లుల్లి, పోపు దినుసులు, కరివేపాకు రెబ్బ, పోపు కొద్దిగా ఆయిల్ అండి. ఇంతేనండి. ఈ 4 వస్తువులతో సూపర్ కారం పొడి చేద్దాము. అది ఎలా చేయాలో చూద్దాం రండి. మనం ముందుగా ఈ జీలకర్ర ఉంది కదండి, దీన్ని రోట్లో వేసి కచ్చాబచ్చా దంచుకుందాము. ఇదండి కచ్చాబచ్చా నలిగిపోయాయి. ఇప్పుడు మనం తీసి పెట్టుకున్న వెల్లుల్లి కూడా వేసి ఇందులో దంచేసుకుందాం. ఈ వెల్లుల్లి బాగా మనం ఈ తొక్కంతా తీసి పెట్టుకున్నామండి. తీసి పెట్టుకొని వీటిని బాగా కచ్చాబచ్చా దంచేసుకున్నాం. ఇదండి ఇలా కచ్చాబచ్చా దంచి పెట్టేసుకుందాం పక్కకి. మొత్తం ఒక ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను. ఇదండి ఒక కొబ్బరి టెంక శుభ్రంగా కడిగి తుడిసి పీసెస్ చేసి మిక్సీ జార్లో వేసుకున్నాను. ఇది కొంచెం బరగ్గా మిక్సీ చేసుకుందాం. ఇదండి ఇలా కొంచెం బరగ్గా ఉండేలాగా వేసుకోవాలి. మరి మెత్తగా పేస్ట్ లాగా అయితే మరి ముద్దగా అయిపోతుంది. అందుకని ఇట్లా పొడిగా ఉండేటట్టు వేసుకోవాలండి. ఇప్పుడు మనం పోపు వేసుకుందాం. ఇప్పుడు మనం పొయ్యి మీద కళాయి పెట్టి అంటించుకుందాం అండి. పోపుకి సరిపడంత ఆయిల్, ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ అండి, అంతకంటే ఎక్కువేం అవసరం లేదు. ఇదండి ఆయిల్ వేడైంది. మనం ముందుగా తీసి పెట్టుకున్న పోపు దినుసులు వేసుకుందాం. ఇదండి యావాలన్నీ ఏగిపోయాయి. మనం కొద్దిగా కరివేపాకు వేసుకుందాం. ఇప్పుడు ఈ పోపులో మనం ముందుగా మిక్సీ చేసి పెట్టుకున్నాం కదండి కొబ్బరి, ఇది వేసేసుకుందాం. ఇది చిన్న మంట మీద పెట్టుకొని మనం ఇలాగే చిన్నగా వేపుకోవాలండి. బాగా పొడి పొడి అయ్యే వరకు వేపుకోవాలి. హై పెట్టామనుకోండి, హైలో పెట్టామంటే మాడిపోతుంది, నల్లగా అయిపోతుంది కొబ్బరి. అలా అవ్వద్దు. ఈ చెమ్మంతా పీల్చుకునే వరకు చిన్నగా వేపుకుందాం. ఈ పచ్చి కొబ్బరిలో తడంతా పోయే వరకు ఇలా సన్నగా చిన్న మంట మీదే బాగా వేపుకుందామండి. ఎప్పుడు చెయ్యి ఆడుతూనే ఉండాలి, లేదంటే మాడిపోగలదు. ఇప్పుడు రుచికి సరిపడంత ఉప్పు వేసుకుందాం. కొంచెం తీసి పెట్టుకుందాం, తర్వాత చూసి వేసుకోవచ్చండి. ఎక్కువైతే కష్టం కదా. ఒక చిటికెడు పసుపు వేసుకుందామండి, ఎక్కువ వద్దు. ఒక చిటికెడు కలర్ కోసం ఒక చిటికెడు పసుపు వేసుకుందాం. ఇలాగే చిన్న మంట మీద వేపుకుంటూ ఉన్నాం. రెండు నిమిషాలు వేపుకున్నానండి. ఇలాగే చిన్న మంట మీదే బాగా వేగిపోయింది. కొబ్బరి అంతా చూడండి పొడి పొడిగా అయిపోయింది కదా. ఇలా పొడి పొడిగా అవ్వాలి. ఇప్పుడు మనం ముందుగా దంచి పెట్టుకున్నాం కదండి జీలకర్ర, తెల్లగడ్డలు, ఇవి 2 మనం కలిపి వేసేసుకున్నాము. దీనిలో వేసి కాసేపు బాగా వేపుకుందాం. ఈ మంచి స్మెల్ అంతా దీనికి పట్టేలాగా బాగా వేపుకుందామండి చిన్న మంట మీదే. మనకి పండగలప్పుడు, ఏదైనా ఫంక్షన్లప్పుడు వచ్చి కొబ్బరికాయలు ఉంటాయి కదండి ఇంట్లో, అట్లాంటప్పుడు ఇలా చేసి పెట్టుకుంటే 10 days హ్యాపీగా తినొచ్చండి. అసలు కూరలన్నీ పక్కన పెట్టేసి చక్కగా ఈ పొడితోనే అన్నం తినేస్తామండి. అంత బాగుంటుందండి ఈ కొబ్బరి కారం. ఈ వెల్లుల్లి వేసాం కదండి, గుమగుమలు ఆడుతుందండి, మంచి స్మెల్ వస్తుంది, చాలా కమ్మటి వాసన వస్తుందండి ఇది. ఇప్పుడు మనం 3 స్పూన్లు కారం అండి. ఇది ఒక టెంకకి 3 స్పూన్లు పడుతుంది కారం, కరెక్ట్గా సరిపోతుందండి.
ఈ 3 స్పూన్ల కారం కూడా వేసి ఇంకొక కాసేపు వేపేసుకుందాం. మేమైతే కారం కొంచెం ఎక్కువ తింటామండి. మీరు తక్కువ తినేవాళ్ళు అయితే 2.5 స్పూను 2 స్పూన్లు వేసుకోవచ్చు. ఇదండి వేగిపోయింది. ఈ కారం వేసాక మనం ఎక్కువసేపు వేపొద్దండి, నల్లబడిపోతుంది. ఇంకా స్టవ్ ఆపేసుకొని కాసేపు అలా ఆ వేడి మీదే ఇలా వేపుకుందాము. మన పచ్చి కొబ్బరి పొడి తయారైపోయిందండి. ఒక బౌల్లోకి తీసి పెట్టి కాసేపు చల్లారనిద్దాము. చల్లారాక స్టోర్ చేసుకోవచ్చు. చల్లారక ముందే మనం స్టోర్ చేసుకోవద్దండి, ఎందుకంటే కొబ్బరి పొడి ఈ వేడికి వాటర్ లాగా వచ్చేస్తుందండి. తేమ వచ్చేసి పొడి పాడైపోతుంది. అందుకని బాగా చల్లారి పెట్టుకుందాం. చల్లారి పెట్టుకున్నాకే మనం బాటిల్లోకి తీసుకుందాం. మీరు కూడా తయారు చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో చెప్పండి.